యువతరానికి మార్గదర్శి, భావితరాలకు వెలుగు నింపే నాయకుడు చంద్రబాబు నాయుడు మరియు యువనేత లోకేష్ గారికి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు అనిమిని రవి నాయుడు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్. నమో వెంకటేశాయ. ఈ కొత్త సంవత్సరం ముక్కోటి ఏకాదశి రావడం చాలా పర్వదినం. ఈ విధంగా ముక్కోటి ఏకాదశి రోజున జనవరి 1 రావడం కూడా ఇదివరకు వస్తే, కానీ ఈరోజు హిందూ ధర్మం ప్రకారంగా పాశ్చాత్య సంస్కృతి ఆచారాలను దృష్టిలో పెట్టుకుని మన దాని సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఈ రోడ్ల మీద తిరిగి మందు తాగి అలా చేసుకోవడం కాకుండా ప్రతి ఒక్క నూతన సంవత్సరం, ఇది ఆంగ్లనామ సంవత్సరం అయినా సరే కొత్త క్యాలెండర్ మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాన్ని పాటించి ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని కట్టుబడి ప్రతి ఒక్క పండుగను కూడా దేవుడి యొక్క సమక్షంలో చేసుకుంటే చాలా ఆనందకరంగా ఉంటుంది. ఈరోజు ముక్కోటి ఏకాదశి 2వ పర్వదినం. చాలా అద్భుతంగా దర్శనం అయింది. స్వామివారు చాలా అద్భుతంగా దర్శనం ఇచ్చారు. కానీ టీటీడీ వాళ్ళు ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. లక్కీ డీప్లో అందరికీ రావడం చాలా చాలా అదృష్టంగానే భావిస్తారు అందరూ. ఈ ముక్కోటి ఏకాదశి ప్రతి ఒక్కరి యొక్క నూతన సంవత్సరం కూడా ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపి ఈ టీటీడీ కూడా వెంకటేశ్వర స్వామి అందరికీ ఆశీస్సులు ఇచ్చి కొత్త సంవత్సరం అందరికీ బాగా జరగాలని కోరుతున్నాం. ఈ న్యూ ఇయర్ సంస్కృతికి నాంది పలికి ఈ యొక్క దేవుడి సన్నిధిలో కొత్త సంవత్సరాన్ని మనం ప్రారంభించడం అన్నది చాలా చాలా మంచి కారణం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరాన్ని ఈ విధంగా టెంపుల్లో కానీ దేవాలయంలో కానీ సనాతన ధర్మాన్ని రక్షించే విధంగా హిందూ ధర్మానికి కాపాడుతారని కోరుచున్నాం. మాది తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్. ఈరోజు చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జనవరి 1 నాడు తిరుమల కొండపై ఉండాలనేది నా ఒక కోరిక. ఎందుకంటే జనవరి 1 నా యొక్క పుట్టినరోజు. అదే ఈసారి లక్కీ పెట్టడం వలన దర్శనం దొరకదో అని చెప్పి అనుకున్న సందర్భంలో తిరుమల తిరుపతి టీటీడీ వాళ్ళు కల్పించినటువంటి అవకాశంలో భాగంగా నేను మా కుటుంబ సభ్యులను లక్కీ టిప్ అప్లై చేయడం జరిగింది. అందులో భాగంగా జనవరి 1 నాడే నాకు అవకాశం కూడా రావడం జరిగింది. నిజంగా ఈ కలియుగంలో ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి కొండపైన ఉన్న నిదర్శనము. నన్ను ఈరోజు లక్కీ టిప్ ద్వారా నా కుటుంబ సభ్యులకు నా జన్మదిన సందర్భంగా నాకు అవకాశం కల్పించినటువంటి టీటీడీ వారికి, ముఖ్యంగా ఆ ఏడుకొండల స్వామి వారికి పేరు పేరున ధన్యవాదాలు. గోవిందా. హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాము. నా పేరు వినోద్ కుమారు. లక్కీ ట్రిప్లో నాకు సంతోషంగా భావిస్తున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన నాకు ఈ అవసరాన నాకు వచ్చినందుకు చాలా మంచిగా భావిస్తున్నా. నేను మా కుటుంబం తరపున మొత్తం కుటుంబముతో సహా ఈడికి వచ్చేసినాను. అది ఇంకానేమో వైకుంఠ ఏకాదశి పర్వదినాన నూతన సంవత్సరము వేడుకలు కూడా రంగరంగ వైభవంగా ఇక్కడ తిరుపతిలో చేసుకున్నట్టు మాకు చాలా సంతోషంగా భావిస్తున్నాము. అందుకు తిరుపతి దేవుని మరి తిరుమల దేవుని కటాక్షం మాకు ఎల్లప్పుడూ ఉండాలని ఆ దేవునికి ప్రార్థిస్తూ ఈ నూతన సంవత్సరము శుభాకాంక్షలు తిరుమలలో ఉన్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాము. న్యూ ఇయర్ తిరుమల జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక వెదర్ అయితే అద్భుతంగా ఉంది, ఫుల్ ఆఫ్ ఫాగ్. నేను న్యూ ఇయర్ ఇక్కడ జరుపుకోవడం ఇదే ఫస్ట్ టైం. వెదర్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ క్రౌడ్ని చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది. ఈ న్యూ ఇయర్ కూడా ఇలానే ఉత్సాహంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే ఓకే హ్యాపీ న్యూ ఇయర్.
చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.